Good morning to all. I am B. Srinivas, lecturer in Commerce, SRNK Government Degree College, Banswada, District Kamaradi, State Telangana. Dear students, in the previous class, we have discussed about the audit report. Information regarding meaning of audit report, importance of audit report, and various content of audit report. Okay. Today we are going to discuss the topic related to again audit report. In this class we are going to discuss about types of audit report and essential characteristics of a good audit report. Okay, గత క్లాస్లో మనము ఆడిట్ రిపోర్ట్ అంటే ఏమిటి, ఆడిట్ రిపోర్ట్ యొక్క ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్కు సంబంధించినటువంటి అంశాల గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఆడిట్ రిపోర్ట్కు సంబంధించినటువంటి మిగతా కీలక అంశాలైనటువంటి ఆడిట్ రిపోర్ట్ యొక్క రకాల గురించి, అదేవిధంగా ఒక ఉత్తమమైనటువంటి ఆడిట్ రిపోర్ట్కు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఒకసారి మనము ఆడిట్ రిపోర్ట్ అంటే ఏమన్నాం? హియర్ ఆడిట్ రిపోర్ట్ మీన్ ఆడిట్ రిపోర్ట్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆడిట్ ప్రాసెస్. ఆడిట్ రిపోర్ట్ అనేది ఆడిట్ ప్రాసెస్ యొక్క చివరి దశ, చివరి మెట్టు. ఓకే, కాబట్టి ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆడిట్ ప్రాసెస్ విల్ డిపెండ్ అపాన్ ది how the auditor present his report. That's why report should be effective. It should be clear. Okay? కాబట్టి ఆడిట్ యొక్క నైపుణ్యము, ఆడిట్ ప్రక్రియలో భాగంగా ఆడిట్ ప్రదర్శించినటువంటి చతుర్యము ఏదైతే ఉందో పూర్తిగా ఆడిట్ రిపోర్ట్లో ప్రతిబింబించే అవకాశం అనేది ఉంటుంది. It is the mirror of audit work done by the auditor. That's why audit report should be effective and must be accurate. Here, audit report is the final stage of audit process. The result of the audit are communicated through an auditor by the report. Okay? What are the work done during the audit process, what he observed, what are the matter he pointed out, what are the defective he find out, what are the faults he find out. ఆడిట్ ప్రక్రియలో భాగంగా అతను తెలుసుకున్నటువంటి తప్పిదాలు, మోసాలు ఏవైతే ఉన్నాయో, అతను గమనించినటువంటి ఆడిటర్ గమనించినటువంటి ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో తెలియజేస్తూ వాటి గురించి తన యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఒక నివేదిక అనేది సమర్పించడం జరుగుతుంది. హియర్ ఆడిట్ రిపోర్ట్ ఈజ్ ద రిటన్ ఒపీనియన్ ఆఫ్ ఎన్ ఆడిటర్ రిగార్డింగ్ కంపెనీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ బుక్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ అనేది సర్వసాధారణంగా ఆడిట్ ప్రక్రియలో భాగంగా ఆడిటర్ గమనించినటువంటి అంశాల గురించి తన యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ లిఖితపూర్వకంగా సమర్పించే ఒక నివేదికను మనం ఇక్కడ ఆడిట్ నివేదికగా పరిగణిస్తున్నాం. ఓకే, దట్స్ వై auditor has take very care about the preparation of audit report. Okay, let us discuss about the various type of audit report. First we discuss about the types of audit report, then later we discuss about the characteristics of audit report. Okay, here
మనం ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్ యొక్క రకాల గురించి, వివిధ రకాల యొక్క ఆడిట్ రిపోర్ట్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. అంటే ఆడిట్ రిపోర్ట్ ఈజ్ నాట్ సేమ్ టు ఎనీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. Audit report may be differ according to the nature of business organization, according to the objective of audit, according to the concerned act, okay, according to the um, auditor skills and presentation more. కాబట్టి వ్యాపార సంస్థ యొక్క స్వభావం ఆధారంగా, ఆడిటర్ ఉన్నటువంటి నైపుణ్యం ఆధారంగా, లేదా ప్రజెంట్ చేసే విధానం, ఆడిటింగ్ ఉద్దేశము, ఆడిట్ ఏ ఉద్దేశం కొరకు నిర్వహించడం జరుగుతుంది అనే వివిధ రకాల అంశాల ఆధారంగా మనం చూసినట్లయితే ఆడిట్ సర్వసాధారణంగా అందులో ఆడిట్ ప్రక్రియలో భాగంగా ఆడిట్ గమనించినటువంటి అంశాలను ఆధారంగా అతను ఏ విధంగా వివరిస్తున్నాడు, హౌ ద ఆడిటర్ presented the various fact information observed by him during the auditing process. Okay, according to the information, this can be classified into 4 categories. కాబట్టి ఈ అంశాల ఆధారంగా మరి ఆడిట్ రిపోర్టును 4 రకాలుగా వర్గీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. లెట్ us డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఫస్ట్ వన్ క్లీన్ ఆర్ అన్క్వాలిఫైడ్ రిపోర్ట్. అంటే క్లీన్ ఆర్ అన్క్వాలిఫైడ్, శుద్ధమైన, పరిశుద్ధమైన, అంటే ఎటువంటి తప్పిదాలు లేనటువంటిది. హియర్ clean or unqualified report will be given by the auditor if the auditor is satisfied that the account, balance sheet, profit and loss account and various type of financial statement show accurate information. These are true and fair view and they are prepared in conformity with the accounting principle and a statutory requirement. Here ఈ శుద్ధమైనటువంటి రిపోర్టు ఎప్పుడు తయారు చేయడం జరుగుతుంది అంటే, ఇక్కడ ఆడిటింగ్ ప్రక్రియలో భాగంగా ఆడిటర్ తెలుసుకున్నటువంటి సమాచారం పూర్తి సంతృప్తిదాయకంగా ఉన్నప్పుడు, వెన్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్డ్ బై ఆడిటర్ ఈజ్ సాటిస్ఫైడ్, సంస్థ వ్యవహారాలను పొందుపరచడానికి మరి తయారు చేసినటువంటి పద్దు పుస్తకాలు యథార్థంగా ఉన్నప్పుడు, వెన్ ఎవర్ ఆల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్డ్ బై ది ఆర్గనైజేషన్ ఈజ్ అక్యురేట్, వివిధ రకాల ఆర్థిక నివేదికలు, ముగింపు లెక్కలు యథార్థమైనటువంటి అంశాలను ప్రకటించే విధంగా ఉంటే, వెన్ ఎవర్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ అదర్ ఫైనల్ అకౌంట్ shows the accurate result and accurate financial position of the business organization. Here, whenever all financial statement and as well as the final account of the business organization shows the accurate result and accurate financial position, in this time auditor will prepare the clear or unqualified report. అంటే ఎప్పుడైతే ఆడిటర్ పొందినటువంటి సమాచారం వాస్తవంగా ఉంటుందో, ఎప్పుడైతే మరి పద్దు పుస్తకాలు వాస్తవమైనటువంటి విషయాలను ప్రకటించే విధంగా ఉంటాయో, ఎప్పుడైతే కంపెనీ యొక్క ఆర్థిక నివేదికలు మరి ముగింపు లెక్కలు ఖచ్చితంగా ఉంటుందో, అలాంటి సందర్భంలో ఆడిటర్ తయారు చేసే రిపోర్ట్ అయితే ఉంటుందో, రిపోర్టును మనము క్లీన్ ఆర్ అన్క్వాలిఫైడ్ రిపోర్ట్, శుద్ధమైనటువంటి రిపోర్టుగా పరిగణించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ దెన్ క్వాలిఫైడ్ రిపోర్ట్, ఓకే, షరతుపూర్వకమైనటువంటి రిపోర్టు. ఇయర్ క్వాలిఫైడ్ రిపోర్టు అంటే ఏమిటి? ఓకే, వాట్ ఇయర్ లెట్ us డిస్కస్ అబౌట్ ది క్వాలిఫైడ్ రిపోర్ట్, how it will be prepared and when it will be prepared and what type of information are presented in this type of qualified report. Okay, here
In qualified report, the auditor believes that overall financial statement are not fairly stated. Here, how whenever the financial statement, whenever the financial statement of the business organization or book of accounts prepared in the business organization are not shows the fair value and fact value. Okay, there are some mistake, there are some committed fraud. Okay, here the reasons for given qualified report, let us we point out some reasons. Okay, when auditor will prepare the qualified report. ఇప్పుడు ఎప్పుడైతే సంస్థ పద్దు పుస్తకాలు సరైనటువంటి విధంగా తయారు చేయబడదో, మరి ఎప్పుడైతే ఆర్థిక నివేదికలు లేదా ముగింపు లెక్కలు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తెలియజేయదో, ఎప్పుడైతే ఆడిటర్ కోరినటువంటి సమాచారం సంతృప్తిదాయకంగా ఉండదో, అలాంటప్పుడు ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్ను తయారు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఎప్పుడెప్పుడు ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ద బ్యాలెన్స్ షీట్ డు నాట్ రిప్రజెంట్ టు అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ and a result of the operations due to lack of conformity with the accounting principles and statutory requirement. ఎప్పుడైతే కంపెనీ యొక్క ముగింపు లెక్కలైనటువంటి ఆస్తిపుల పట్టి కానివ్వండి, లేదా లాభ నష్టాల ఖాతా కానివ్వండి, ఖచ్చితమైనటువంటి అంశాలు ఫలితాలను తెలియజేసే విధంగా ఉండదు, ఆర్థిక విషయాలను తెలియజేసే విధంగా ఉండదు. అదేవిధంగా అవి తయారు చేసేటప్పుడు సరైనటువంటి అకౌంటింగ్ నియమ నిబంధనలు పాటించనప్పుడు మరి ఇలాంటి సందర్భంలో క్వాలిఫైడ్ రిపోర్టు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ when the auditor is not able to verify the value and existence of the certain asset, అంటే కొన్ని రకాల విలువలు ఏదైతే ఆసేపుల పట్టికలో తెలుపబడినటువంటి ఆస్తుల విలువలు ఉన్నాయో అవి వాస్తవానికి సరిపోయే విధంగా లేనప్పుడు, అంటే విలువలు సరిగ్గా లేనప్పుడు, అలాంటి సందర్భంలో కూడా ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్ను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కంపెనీ సంబంధించినటువంటి ఆస్తిపుల పట్టికలో తెలుపబడినటువంటి వివిధ రకాల ఆస్తులు సరైనటువంటి మార్కెట్ విలువకు దగ్గరగా విలువ కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి పొందన లేనప్పుడు అలాంటి సందర్భంలో అవి సరైనటువంటి ఆర్థిక పరిస్థితి తెలియదు కాబట్టి మరి క్వాలిఫైడ్ రిపోర్ట్ను తయారు చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ద ఇన్ఫర్మేషన్ రిక్వెస్టెడ్ బై ద ఆడిటర్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్. ఎప్పుడైతే ఆడిటర్ తనకు కావలసినటువంటి సమాచారం కోరడానికి కంపెనీలో వెళ్ళి సంబంధిత అధికారాలు కలిసినప్పుడు సంబంధిత మరి వ్యక్తులు లేదా అధికారులు కావలసినటువంటి సమాచారం సరిగ్గా ఇవ్వనప్పుడు లేదా తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు కూడా ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్ను తయారు చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ యాజ్ రిక్వైర్డ్ బై లా. అంటే ముఖ్యంగా కంపెనీతర వ్యాపార సంస్థలు అయినప్పుడు మరి ఖాతా పుస్తకాల యొక్క నిర్వహణ తీరు, ముగింపు లెక్కల యొక్క నిర్వహణ తీరు అనేది ఆయా చట్టంలో పొందుపరచబడినటువంటి అంశాల ఆధారంగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెన్ ఎవర్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ కంపెనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, all books of account will be maintained under the prescription mentioned in the company law, and a final account will be prepared and as per the guidelines issued laid down in the such concerned act. కాబట్టి దానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మరి క్వాలిఫైడ్ రిపోర్ట్ను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, పార్ట్ ఆఫ్ ఆడిట్ ఎగ్జామినేషన్ డన్ బై other auditors. Whenever some part of audit work engaged by the other auditor, then the present auditor not satisfied with the work done by the previous auditor. In this time, sometime auditor may ప్రిపేర్ క్వాలిఫైడ్ రిపోర్ట్. అంటే కంపెనీకి సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలు కానీ, లేదా కొన్ని బ్రాంచులు కానీ, లేదా కొన్ని ఖాతా పుస్తకాలు కానీ ఇదివరకే వేరే ఆడిటర్ ద్వారా మరి ఆడిట్ చేసినప్పుడు అలాంటి సందర్భంలో ఇతను అలాంటి ఆడిట్ ప్రక్రియతో సంతృప్తి చెందినప్పుడు ప్రస్తుత ఆడిటర్ మరి క్వాలిఫైడ్ రిపోర్ట్ను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది క్వాలిఫైడ్ రిపోర్ట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మెన్షన్ ఇన్ దిస్ క్వాలిఫైడ్ రిపోర్ట్. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ ది అడ్వర్స్ ఆర్ నెగటివ్ రిపోర్ట్. అంటే
అంటే వ్యతిరేక రిపోర్ట్ గురించి మనం ఇప్పుడు పరిశీలిస్తాం. ఓకే, దెన్ మీనింగ్ ఆఫ్ అడ్వైజరీ రిపోర్ట్, వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ presented in this type of report. Okay, when there is sufficient basis for the auditor to form an opinion that the whole account and financial statement do not present a true and fair view of the financial condition and result of operations, the adverse or negative opinion will be given. Whenever the books of account prepared by the organization or final account prepared by the business organization, they reveals completely opposite result. They are completely wrong. Any information will not match with the fact. Every information may be wrong or may be mistake. Then whole accounting process will not reveals the true or fair value. Then in this time auditor may prepare or submit a adverse or negative report by indicating such some points. These are when the auditor is not satisfied with the truth and fairness of financial statement. Okay, whenever the auditor observe all type of financial statement, no one statement disclose the fact information. అంటే ఆడిటర్ ఆడిట్ ప్రక్రియ నిర్వహించేటప్పుడు మరి పరిశీలించినటువంటి అంశాలలో ప్రతి దాంట్లో తప్పు ఉన్నప్పుడు, ఏ అంశం కూడా సరైనటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితిని ప్రతిబింబించే విధంగా లేనప్పుడు, అన్ని ఖాతా పుస్తకాలు తప్పులు ఉన్నప్పుడు, పూర్తిగా తప్పు ఉన్నప్పుడు, ముగింపు లెక్కలు పూర్తిగా తప్పు ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భంలో ఈ వ్యతిరేక అడ్వర్స్ రిపోర్టు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక నివేదికలు పూర్తిగా తప్పుడు సమాచారాన్ని కలిగి ఉన్నప్పుడు, దెన్ నాన్ కన్ఫర్మిటీ విత్ ద జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. Okay, whenever the books of account are prepared opposite to the rules, regulation and principles of the accounting or certain law, ఖాతా పుస్తకాలు తయారు చేసేటప్పుడు అనుసరించినటువంటి అకౌంటింగ్ నిబంధనలు పూర్తిగా సరిగా లేనప్పుడు, తప్పుడుగా ఉన్నప్పుడు, లేదా అనుసరించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి అనుసరించినప్పుడు, లేదా తప్పు నియమ నిబంధనలు అనుసరించినప్పుడు మరి ఇలాంటి అడ్వర్స్ రిపోర్టు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ mistake discrepancies and material misstatement in the financial statement. ఇక్కడ whenever the preparation of the financial statement, all the information presented in the financial statement are totally wrong. అంటే ఆర్థిక నివేదికలు, ఇట్ మే బి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆర్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్, కామన్ సైజ్ స్టేట్మెంట్, కాంపరేటివ్ స్టేట్మెంట్ ఆర్ బడ్జెట్ స్టేట్మెంట్. ఓకే, మరి ఇలాంటి స్టేట్మెంట్ రకరకాల నివేదికలు తయారు చేసేటప్పుడు అందులో పొందుపరచబడినటువంటి అంశాలన్నీ కూడా తప్పుగా ఉన్నప్పుడు మరి ఇలాంటి అడ్వర్స్ లేదా నెగటివ్ రిపోర్ట్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒమిషన్ ఆఫ్ మెటీరియల్ డిస్క్లోజర్ అంటే మరి అనేక రకాల వ్యవహారాలు కనుక పద్దు పుస్తకంలో రికార్డు చేయనప్పుడు మర్చిపోయినట్టుగా కనుక ఆడిటర్ దృష్టిలో వచ్చినప్పుడు కూడా మరి ఆడిటర్ అడ్వర్స్ రిపోర్ట్ను తయారు చేసే అవకాశం ఉంటుంది. ఓకే, వేరియస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఇగ్నోర్ ఆర్ ఒమిటెడ్ బై ది అకౌంటెంట్ ఫోర్స్. దెన్ this time auditor may prepare the adverse or negative report. Then fourth category is a disclaimer report. Okay, let us discuss about the disclaimer report. Okay, the auditor may disclaim or refuse opinion on the account, profit and loss account and the balance sheet when he does not have sufficient information to base his opinion. ఎప్పుడు మరి డిస్క్లెయిమ్ చేయడానికి లేదా వ్యతిరేకించడానికి అవకాశం అనేది ఉంటుంది. whenever the final account prepared during the auditing period, the information
regarding the final account or financial statement may not reveals correct information. Okay, then there is no sufficient information. Then in this time editor may prepare the disclaimer report. Here in the scope and opinion paragraph, the auditor should give disclaimer information. This may happen on the certain situation. These are: the auditor has not been able to obtain sufficient information to form his opinion. Whenever there is a lack to procure information, some sufficient information is not given or provided by the concerned department or officer. In this time, the auditor may prepare a disclaimer report. Or information procured by the auditor is not meet to the his opinion. In this time also he may prepare the disclaimer report. అంటే ఆడిటర్ ఆడిట్ చేసేటప్పుడు మరి ముగింపు లెక్కలు కానీ ఆర్థిక నివేదికలు కానీ పొందుపరచబడినటువంటి సమాచారం కనుక ఆడిట్ ఒపీనియన్కు అనుబంధంగా లేనప్పుడు, సరిపోయే విధంగా సమాచారం అందులో లేనప్పుడు లేదా అతను పొందినప్పుడు మరి ఇలాంటి సందర్భంలో అతను ఈ డిస్క్లైమర్ మరి ఓకే డిస్క్లైమర్ లేదా రెఫ్యూజ్ తిరస్కరణ ఒప్పందాన్ని నివేదికను అతను తయారు చేసే అవకాశం ఉంటుంది. ద ఆడిట్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ adequate టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ ఆర్ దెర్ ఆర్ సమ్ మెటీరియల్ undetermined item in audit examination. అంటే whenever some information are not considered while preparing of books of accounts or final account or any other financial statement, then in this time also then auditor may prepare the disclaimer report. Okay, this is the information regarding the type of report. అంటే ఇక డిస్క్లైమర్ రిపోర్ట్, తిరస్కరణ రిపోర్ట్ అంటే కావాల్సినటువంటి సమాచారము సరిగ్గా దానికి పోలే విధంగా లేనప్పుడు, ఆడిటర్ ఒపీనియన్కు అనుబంధంగా లేనప్పుడు లేదా దానికి సరిపోయే విధంగా సమాచారం లభ్యం కానప్పుడు ఇలాంటి సందర్భంలో ఈ డిస్క్లైమర్ రిపోర్ట్ను ఆడిటర్ తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆడిట్కు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రకాలు. ఓకే, లెట్ us discuss about the various characteristics of a good audit report. It means qualification of a good audit report. ఇప్పుడు మనము మంచి ఆడిట్ రిపోర్ట్కు ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణాల గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఓకే, లెట్ us discuss about the features of a good audit report. Here it is a clear thoughts. It should be a clear thoughts. Here auditor must represent or present his opinion, clear opinion regarding the matter observed during the auditing period. His thoughts should be very clear regarding the presentation of every point in the audit report. Do not make any confusion regarding the presentation of any matter in the audit report. ఇక్కడ ఆడిట్ రిపోర్టులో ఆడిటర్ యొక్క అభిప్రాయం ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా శుద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ థాట్స్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో అప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండడానికి అవకాశం అనేది ఉండదు. థాట్స్ కనుక క్లియర్గా లేకపోతే అప్పుడు మరి ఆడిటింగ్ ప్రక్రియకు సరైనటువంటి అర్థం అనేది ఉండదు. అంటే మరి యాజమాన్యం ఏ ఉద్దేశం కొరకైతే ఆడిటింగ్ ప్రక్రియ కొనసాగిస్తుందో మరి అలాంటి ఉద్దేశం తీరడానికి అవకాశం ఉంది ఉండదు. కాబట్టి హిజ్ ఒపీనియన్ మస్ట్ బి క్లియర్. సెకండ్ వన్, ఇట్ ఈజ్
కంప్లీట్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇది పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగత స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలను తెలియజేసే విధంగా ఉండాలి. హియర్ ఆడిట్ రిపోర్ట్ షుడ్ నాట్ బి ఇన్కంప్లీట్. What are the information procured by the auditor during the auditing process regarding the preparation of accounts, books of accounts, regarding the watching, regarding the filing of voucher, regarding the valuation, regarding the any aspect, all type of information will be he has to present in the audit report. He will not be depend upon the other opinion. He has to express self opinion which is observed during the auditing process. ఇక్కడ ఆడిటర్ మరి ఆడిట్ రిపోర్టులో అంశాలు ఆడిటర్ ఎలా తెలియజేయాలి? పరిపూర్ణమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయాలి. ఏ అంశాలైతే అతను ఆడిట్ ప్రక్రియలో గమనించాడో వాటివన్నీ తన సొంత అభిప్రాయాల మేరకు, అంటే అతను ఏ అంశాలైతే గమనించావో అవి ఖచ్చితంగా ఇతరులపై ఆధారపడకుండా అతను గమనించినటువంటి అంశాలను అతను చెప్పాల్సినటువంటి అవసరం అనేది తప్పకుండా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ బట్ కాంపాక్ట్. ఎస్, audit report should be comprehensive because auditor has to mention each and every point regarding the he observed during the auditing process, during the every aspect of concerned business organization. Okay, but report should be here compact. It means he has to express the brief ideology about the information pointed by him. Then information will not be repeated in the audit report. Okay, that's why he has to express the clear ideology about vast information. ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ అనేది ఎలా ఉండాలి అంటే పరిపూర్ణంగా ఉంటుంది. అతను ఆడిటర్ గమనించాల్సినటువంటి ప్రతి అంశాన్ని ఆడిటర్ ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆడిట్ రిపోర్టు పరిపూర్ణంగా ఉన్నప్పటికీ, అన్ని అంశాలను తెలియజేసినప్పటికీ ఇక్కడ అన్ని అంశాలను సంక్షిప్తంగా మంచిగా అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఓకే, then it is accurate in all aspects. Yes, audit report should be accurate. The information mentioned in the audit report by auditor should be accurate. Okay, his personal opinion it will not be create any problem, any dispute between the auditor and concerned organization owners or directors or management. Okay, then auditor should be present fact information, what he has observed, what he has point out during the auditing process. Information, what type of information he procured, what type of fraud he found, what type of mistake he found. He has to mention every fact information in the audit report. కాబట్టి ఆడిట్ రిపోర్ట్లో ఆడిటర్ అతను ఆడిట్ ప్రక్రియలో భాగంగా తెలుసుకున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మాత్రమే తెలియజేయాలి. ఓకే, పొంతలేనటువంటి సమాచారాన్ని ఇందులో పొందుపరచకూడదు. దెన్ ఇట్ హ్యాస్ సూటబుల్ ఫార్మాట్ ఫర్ రీడర్. ఎస్, ఆడిట్ రిపోర్ట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ వ్యూ ఆఫ్ రీడర్. ఇట్ విల్ నాట్ బి వెరీ క్రిటికల్ టు రీడ్. It should create interest in the reader. ఆడిట్ రిపోర్ట్ ఎలా ఉండాలి? మరి రీడర్ ఎవరి కొరకైతే ఆడిట్ రిపోర్ట్ను తయారు చేస్తున్నాడో ఆ చదివే వ్యక్తిని ఆసక్తిని కలిగించే విధంగా ఉండాలి. ఇట్ షుడ్ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద రీడర్, enthusiasm in the reader. Okay, that's why
audit report should be prepared in a reader point of view, because all type of reader are not a well person and not a skillful person. That's why he has to know what is the background of reader. Okay, and thus aspect he has to prepare ఆడిట్ రిపోర్ట్. అంటే ఆడిట్ రిపోర్ట్ ఎలా ఉండాలి అంటే ఎవరి కొరకైతే ఆడిట్ రిపోర్ట్ను తయారు చేస్తున్నాడో ఆ చదివే వ్యక్తి యొక్క అభిప్రాయం మేరకు అతనికి అర్థమయ్యే విధంగా ఆడిట్ రిపోర్ట్ను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఆల్ ఎసెన్షియల్ టెక్నికల్ డీటెయిల్స్. You know, in this modern technology war, every business organization adopting various technology in keeping the books of account, maintenance of ledger account, preparation of final account, or for voucher entry or administration process. Okay, that's why auditor must have such type of technological skill also. Okay, then various type of technical essential technical information he has to present in the audit report. అంటే సాంకేతిక పరమైనటువంటి అంశాల గురించి కూడా ఆడిట్ రిపోర్ట్ గమనించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఆడిట్ రిపోర్ట్లో తప్పకుండా అతను పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ రిలయబుల్ డాక్యుమెంట్. ఎస్, ఆడిటర్, the whole audit process depend upon the report presented by the auditor to the owner. That's why audit report should be reliable. It should be meet to the work done during the audit process. Then only the objective behind the audit process will be reached. అంటే ఆడిట్ ప్రక్రియ నిర్వహించినటువంటి ఆడిట్ ప్రక్రియ పూర్తిగా విజయము ఆడిటర్ తయారు చేసి సబ్మిషన్ చేసే రిపోర్టు పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి రిపోర్ట్ ఎప్పుడైతే నమ్మశక్యంగా ఉంటుందో అప్పుడు ఆడిట్ ప్రక్రియకు పరిపూర్ణత అనేది వచ్చేస్తుంది. మరి రిపోర్ట్ అతను గమనించినటువంటి అంశాలు ఒకటి, రిపోర్ట్లో పొందుపరచబడినటువంటి అంశాలు ఒకటిగా ఉంటే ఇది నమ్మశక్యంగా ఉండే అవకాశమే ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ ఏ లాజికల్ మేనర్. ఎస్, what are the information presented or mentioned in the report should be arranged in logical manner, in sequential manner. Okay, he has to start from the journal to final account. Then he has to maintain some sequential order in a which will not create any confusion to the reader. He has to follow such type of order which make interest in the reader. ఓకే, హియర్ ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఒక పద్ధతిలో తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాచారాన్ని అతను ఏ విధంగా తెలుసుకున్నాడో ఒక పద్ధతిలో అతను సమర్పించినప్పుడు మాత్రమే రిపోర్టుకు ఒక పరిపూర్ణత ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ తలైతే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో అవి ఒక సరైన పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్రమ పద్ధతిని తప్పకుండా అతను పాటించాలి. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఎస్, వేరియస్ ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ షుడ్ బి ఫ్యాక్ట్. ఓకే, అంటే ఇక్కడ ఆడిట్ రిపోర్ట్లో పొందుపరచబడినటువంటి సమాచారము వాస్తవంగా ఉండాలి. అతను వాస్తవంగా ఆడిట్ ప్రక్రియలో భాగంగా గమనించినటువంటి అంశాన్ని మాత్రమే ఇక్కడ పొందుపరచాలి. ఇట్ షుడ్ బి కన్విన్సింగ్. ఎస్, ది ఇన్ఫర్మేషన్ మెన్షన్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ షుడ్ బి కన్విన్సింగ్ టు ద రీడర్. అంటే వాస్తవమైనటువంటి అంశాలు, సంస్థకు సంబంధించినటువంటి అంశాలు, అనుబంధమైనటువంటి అంశాలను మాత్రమే ఆడిట్ రిపోర్టు కలిగి ఉండాలి. అది యజమాన్యానికి అంటే రీడర్కు తెలియజేసే విధంగా ఉండాలి. అభూత కల్పనైనటువంటి విషయాలను, ఊహాజనితమైనటువంటి విషయాలను
ఆడిట్ రిపోర్టులో పేర్కొనకూడదు. ఇట్ షుడ్ బి ఫోర్స్ఫుల్. ఎస్, ఆడిట్ రిపోర్ట్ మస్ట్ బి ప్రిపేర్డ్ బై ది ఎవ్రీ ఆడిటర్ బై ఇండికేటింగ్ ది వర్క్ డన్ డ్యూరింగ్ ది ఆడిటింగ్ ప్రాసెస్. ప్రతి ఆడిటర్ తప్పకుండా ఆడిట్ ప్రక్రియ అతను ఏ విధంగా నిర్వహించాడు, దానిలో తెలుసుకున్నటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి ఫ్రాడ్ను లేదా ఎలాంటి మిస్టేక్ను అతను తెలుసుకున్నాడో ఇవన్నీ కూడా అతను తప్పకుండా తెలియజేస్తూ తప్పకుండా ఒక రిపోర్ట్ను సమర్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇట్ షుడ్ బి అన్బయాస్డ్. అంటే హియర్ ద ఇన్ఫర్మేషన్ మెన్షన్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ షుడ్ బి అన్బయాస్డ్, షుడ్ బి ఫ్యాక్ట్, షుడ్ బి క్లియర్, షుడ్ బి రిలేటెడ్. Okay, whenever it may be chance to biased, then it will not be reached to the audit objective. కాబట్టి వివాదాలకు తారు లేకుండా, వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశం లేకుండా ఆడిటర్ తన యొక్క రిపోర్ట్ను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్ షుడ్ బి పాయింట్ అవుట్ మిస్టేక్స్. ఎస్, వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్డ్ బై ద ఆడిటర్, వాట్ ఆర్ ద మిస్టేక్స్ point out by the auditor during the audit process regarding any aspect of the business organization. It may be voucher entry, it may be preparation of dairy books, it may be ledger account, it may be trial balance, it may be final account, it may be administration process, it may be any financial statement regarding the business organization. Okay, mistake found by the auditor must be present in the report. అతను వివిధ రకాల ఆడిట్ ప్రక్రియ నిర్వహించేటప్పుడు తెలుసుకున్నటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ఎవరు ఏ రకమైనటువంటి తప్పిదాలైనా, దేనికి సంబంధించిన తప్పిదాలైనా సరే ఆడిట్ రిపోర్ట్లో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇట్ షుడ్ బి ఏ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ నాట్ బి రిప్రిమేడింగ్ టోన్. హియర్ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్. ఒక నిర్మాత్మకమైనటువంటి ఆలోచన లేదా విమర్శనాత్మకంగా ఉండాలి, ఉద్దేశపూర్వకంగా విమర్శించే విధంగా ఉండకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. హీ హ్యాస్ టు ప్రజెంట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం విత్ మే గైడ్లైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, హీ హ్యాస్ టు ప్రజెంట్ హిజ్ ఒపీనియన్ in form of guidelines, constructive criticism. Okay, then it will be effective. Then and not be in reprimanding tone. If he mentioned a reprimanding tone, then there may be chance any dispute arises between the director and auditor, or shareholder and auditor, or owner and auditor. That's why he has to follow constructive criticism while making the audit report. ఆడిట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఒక నిర్మాత్మకమైనటువంటి విమర్శనలు ఉండే విధంగా ఉండాలి. లోపాలను ఎత్తి చూపేటప్పుడు అవి మంచి ఒక మార్గదర్శకం ఇచ్చే విధంగా అతను తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాని దా లోపాన్ని ఎత్తిపూచి ఏన చేసే విధంగా లేదా వ్యంగ్యంగా అతను మరి అక్కడ మెన్షన్ చేయకూడదు. లాస్ట్ వన్, ఇట్ షుడ్ బి బ్రీఫ్. ఇఫ్ ఇట్ ఈస్ లెంతీ, ద ఆబ్జెక్ట్ ఆఫ్ రిపోర్ట్ ఈజ్ డిఫీటెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వెల్ రిటన్. ఓకే, ఇన్ ది ఆడిట్ రిపోర్ట్ హీ హ్యాస్ టు మెయింటైన్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్, బట్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ షుడ్ బి బ్రీఫ్. He has to represent brief ideology about the work done by the auditor during the auditing process. Words and statement which are represented in the audit report will not be repeated. He has to use simple terminology to meet the need of రీడర్. కాబట్టి అతను ఎలా ఉండాలి, ఆ రిపోర్టు మంచి బ్రీఫ్గా ఉండాలి. పరిపూర్ణమైనటువంటి అంశాలను తెలియజేసినప్పటికీ ప్రతి అంశాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పకుండా సంక్షిప్తంగా దాని యొక్క కాన్సెప్ట్ను మాత్రమే తెలియజేసే విధంగా ఉంటే అది సమర్థవంతంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది టైప్స్ ఆఫ్ ఆడిట్ అండ్ essential characteristics of a good audit report.
టైప్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అండ్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ఆడిట్ రిపోర్ట్. మరి ఇందులో మనము ఈ వీడియో సెషన్లో ఆడిట్ రిపోర్ట్ యొక్క రకాల గురించి మరి మంచి ఆడిట్ రిపోర్ట్కు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో లెసన్. థ్యాంక్ యూ. 1 and 1/2.